కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏమంటే 12వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం ఉంది. పార్టీ దాదాపుగా 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని 16 ఏళ్ళకి 16 years అడుగు పెడుతుంది. కాబట్టి మనం కూడా ప్రోగ్రాములు చేయాలి. అంటే ప్రోగ్రామ్ అంటే పెద్ద సమస్య ఏం లేదు. ఎక్కడైతే జెండాలు ఉన్నాయో వాళ్ళలో ఉన్న వాళ్ళు జెండా కార్యక్రమం చేసుకొని ఇక్కడికి వస్తే మనము రాజశేఖర్ గారికి ఒక పూలారం వేసేసి రావడం జరుగుతుంది అంతే. ఎక్కడెక్కడైతే జెండాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అంటే ఎందుకంటే పార్టీ అంటే దాదాపు 2 ఏళ్ళ తర్వాత కూడా ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా లేకపోవచ్చు. ఎందుకంటే సడన్ గా ప్రభుత్వం మన పార్టీ ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి ఎక్కడైతే జెండాలు ఉన్నాయో వాటిని గమనించి ఏ వాళ్ళు ఉన్నాయో అక్కడ జెండా కార్యక్రమం చేసేదానికి మన పార్టీ నాయకులందరూ కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా పార్టీ ఇంపార్టెంట్. మనకి పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సహకారాలు అందించిందో మనకు తెలుసు బాగా. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అన్ని వర్గాల వారు కూడా సహకారాలు అందించిన పరిస్థితి మన పార్టీకి ఉందని చెప్పేసి కూడా ప్రజలు బాగా తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏదున్నా మాయ మాటలు చెప్పేది కానీ అనే విషయాన్ని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే. ఏదైనా చేసేది ఉంటేనే చెప్పినాడు కానీ చెయ్యని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరు కూడా హామీ ఇచ్చే పరిస్థితి లేకుండా చేసినాడు. అందులో భాగంగానే మన పార్టీ వచ్చాకే మన ఆదోన్లో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, బైపాస్ రోడ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, నాడు నేడు కింద స్కూల్ బాగైనాయి, నాడు నేడు కింద హాస్పిటల్ బాగైనాయి, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, రామ్జలా బాగా డెవలప్ చేపించాం, తర్వాత ఉర్దూ కాలేజ్ కట్టించాం, అక్కడ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కట్టించాం ఆరేకల్లో. ఈ రకంగా ఎంత వీలైతే అన్ని చోట్ల రోడ్లు వేసినాం మున్సిపాలిటీ ద్వారానే. ఎంతవరకు అయితే నిధులు తేగలిగినామో అంతవరకు మనము మన పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా చేయగలిగినామనే ఒక సంతోషం మనకు మిగిలింది. ఎంతో మందికి పెన్షన్లు ఇచ్చినాం, స్కీములన్నీ కూడా అందరికి అందించడం జరిగిన పరిస్థితుంది. ఏదన్నా కూడా వీళ్ళు ప్రచారాలు కూడా తిప్పికొట్టే బాధగా ఉండాలి. మేము మన పార్టీ పరంగా ప్రజల తరఫున మీరు వీళ్ళు ఎప్పుడున్నా కూడా నేను చెప్పేది ఏమంటే ఎవరు వచ్చినా కూడా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళంతా ఏమంటా ఉన్నా అంటే 2019 నుంచి 24 వరకు దోపిడీ అంట. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దేవేంద్రప్ప మాట్లాడినా, కృష్ణమ్మ మాట్లాడినా, ఎమ్మెల్యే మాట్లాడినా, దేవశెట్టి ప్రకాష్ మాట్లాడినా 2019 నుంచి 24 వరకు దోపిడీ జరిగిందంటారు. ఏ ఒక్కటైనా రుజువు చేయగలిగినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నిజాలు చెప్పండి, నిజాలు మాట్లాడండి, తప్పులే. ఏ ఒక్కరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మీదే కదా ప్రభుత్వం ఉండేది. ఇలాంటివన్నిటిని కూడా మన పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడే సమాధానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. అనవసరంగా పార్టీ మీద బురజల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా సన్నద్ధంగా ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రజలకి తెలిసే విధంగా కూడా మనము స్టేట్మెంట్ ఇచ్చేదానికి కూడా నిదానంగా, అంటే మాట్లాడే మాటలు కాదు ఇది, ప్రతి విషయాన్ని ఆలోచించి కరెక్ట్ గా సమాధానం ఇచ్చే విధంగా పనిచేయాలి. ఎందుకంటే ఊరికే వాళ్ళు ఏదో సోషల్ మీడియా పెడతారని చెప్పేసి మనం ఏదో పెట్టేది కాదు, అది అవసరమేలే. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఏదైతే జరుగుతా ఉందో బాగా ఆలోచన చేసుకోమని చెప్పడం జరుగుతా ఉంది. నాకేమి ఇప్పుడేమి ఎలక్షన్ లేవు, దీని గురించి నేను ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా నిజాలు తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది విమర్శలు చేసేది అదేదో దానికి ఒక మాట, అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే సోషల్ మీడియా వచ్చేటప్పుడు ఏం మాట్లాడదో తెలీదు. ఏదో మన పార్టీ మీద మా మీద మాట్లాడితే మాకు ఏదో గొప్పతనంగా వాళ్ళు ఫీల్ అవుతారో తెలీదు. సరే, ఎవరెవరైతే వాళ్ళ గొప్పతనం ఉందో వాళ్ళు ఫీల్ కానీ మనకేం అభ్యంతరంలే. ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఉంటాం కాబట్టి అన్నిటికీ తెగిచ్చే ఉంటాం, ప్రాబ్లం ఏం లే. ఏదన్నా ఏది చేసినా అన్ని కూడా అనిపిస్తాం, తప్పేంలే. ఏదున్నా కూడా ఒకటే చెప్పేది, మన పార్టీ కార్యకర్తలు కూడా భయపడే పని అవసరం లే. ఎప్పటికప్పుడు నిదానంగా ఆవేశాలతో కాకుండా
అది డైవర్ట్ కాకుండా, ఆ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వాలి. ఆవేశాలతో మాట్లాడితే ఏమైతే నూటిపై ఒకటి చెప్తాం, అట్లా కాకుండా డైవర్ట్ కాకుండా మీరు కరెక్ట్గా సమాధానం ఇచ్చి ఇదంతా కూడా ప్రజల్లోకి పోవాలా. సమాధానం చెప్పినప్పుడు ప్రజల్లోకి పోవాలి, అవును కరెక్ట్ ఇది అనేది కూడా. అట్లా మనము మన పార్టీ తరఫున మీరు సమాధానం చెప్పే విధంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మన పార్టీ మన బలం అంతే. మనం ఏదున్నా కూడా మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తటస్థులు అంతా ఉంటారు. ఎవరెవరు ఏమేం చేస్తారో, ఏ పార్టీ ఏం చేస్తారో తెలిసిపోతా ఉంది. ఎవరెవరైతే ఈ బీజేపీ కూటమి అధికారంలో వచ్చాక ఎవరెవరు ఏం చేశారు, ఆధార్ కార్డు మార్చి కబ్జా చేసేది, జెండాల పాతి కబ్జా చేసి పోయేది, మళ్ళీ అక్కడ గవర్నమెంట్ స్థలాల్లో రోడ్లు వేసేది, ఫ్లాట్ల కోసం వాళ్ళ స్వార్థ రోడ్లు వేసేది, తర్వాత బతుకున్న వాళ్ళని చంపి కబ్జాలు చేసేది, ఇవన్నీ కూడా మనం ఈ ఏరియాలో చూసాం. మనకి ఎప్పుడు వీళ్ళ, ఎందుకంటే వీళ్ళు మన మీద దుష్ప్రచారం చేశారు తప్పితే ఎక్కడైనా ఓటైనా నిజాలు వచ్చింది బయటకి ఏమిలే. ఎవరు వాళ్ళతో పోయి మాకు అన్యాయం జరిగింది రాడని చెప్పిన వాళ్ళు ఎవరులే. అందుకే ఏదున్నా కూడా మనం కూడా అప్రమత్తంగా ఉంటూ మన పార్టీ పరంగా మనము చేసిండే పనులు చెప్పుకుంటూ వాళ్ళు సమాధానం చెప్పే విధంగా ఉంటూ ఆవేశాలు పోకోకుండా డైవర్ట్ కాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పిలుపునిస్తా ఉన్నాం. రేపు అందరూ కూడా ఎక్కడెక్కడైతే జెండాలు ఉన్నాయి మన పార్టీ పరంగా ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మనం కూడా మన పార్టీ మళ్ళా గుర్తు చేసే విధంగా జెండాలు ఎగరేసి ఇక్కడ ఎంతమంది అయితే అంతమంది వచ్చి రాజశేఖరుడికి పోయి ఓ విగ్రహాన్ని పూలారు వేసి వచ్చేస్తే ఒక సమస్య అనేది అంటే ఇప్పుడు ఈ పని పూర్తవుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మన పార్టీని పరంగా మీరు బాగా పనిచేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎట్లో చెప్పినాడు, 2.0 అని చెప్పినాడు. ఏమో ఆయన చేస్తాడేమో, ఎందుకంటే మా గతంలో గుర్తించలేదని చెప్పేసి చాలా మంది అనుకోవడం జరుగుతూ ఉంది. ఈసారి ఆ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినారు కాబట్టి అందరూ బాగా కష్టపడదాం, పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాం. ఏదున్నా కూడా మన పార్టీకి మీరే అండ కాబట్టి మనం అన్ని విధాలుగా ఎంత కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రంలో భయపడే పరిస్థితి ఏం లే. అయితే కేసులు అయితే పొద్దు జైలు పోతారు పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, దాన్ని ఆలోచన చేసుకొని ముందుకు పోదాం. ఇక్కడ కూడా మీరు కూడా దయచేసి ఎక్కడ కూడా మీరు అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వద్దండి. వాళ్ళు చెప్పిన దానికి సమాధానం అంటే ఇవ్వండి, దాని నుంచి ఏం ఉపయోగం లే. వాళ్ళు పెట్టినా అంటే మనం ఏమైనా ఉన్నా పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం, ప్రాబ్లం ఏం లే. మనం తప్పు చేసింటే భయపడదు, తప్పు చేయని వాడు ఎప్పుడు కూడా భయపడే పరిస్థితి ఏం లే. ఏదున్నా ధైర్యంగా ఉన్నాం ఆ విషయంలో. మా పార్టీ కార్యకర్త తప్పు చేసినా మేము క్షమించే పరిస్థితిలో లేం. అలాంటిది మా పార్టీ కార్యకర్త ఎవరైనా అన్యాయం జరిగింది మా పార్టీ కార్యకర్త నుంచి అనేది మీ దృష్టికి వచ్చినా నా దగ్గరకు రండి, నేను మీకు అన్ని విధాలుగా సమాధానం చెప్తే. అనవసరంగా కొన్ని విషయాల్లో చూస్తా ఉన్నాను ఇప్పుడు, అంటే అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా కబ్జాలు చేశామని చెప్పేసి వీళ్ళంతా అక్కడికి పోయి ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి పేపర్లు ఉన్నాయా లేదా ఎవరైనా చెప్తాను అనుకో, నాకు కూడా ఉన్నది చెప్తాను, నీకు ఏమున్నాయి పేపర్లు తేంటాం, నీతో ఏమున్నాయి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నప్పుడు ఏం చేయాలంటే మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆ పరిస్థితి కూడా లేకోకుండా ఇప్పుడు జరుగుతూ ఉంది, జరిగినాయి. ఏదున్నా అనేది ఏమంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన పార్టీ పరంగా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పే విషయానికే ఈ విషయాలు చెప్తున్నా అని చెప్పేసి కూడా నేను చెప్తూ, రేపు ఆవిర్భావ దినోత్సవం కూడా బాగా ఘనంగా చేయాలని చెప్పేసి కూడా నేను మన పార్టీ కార్యకర్తలకి, నాయక అభిమానులకు కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. నమస్తే.